బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బీఆర్ఎస్ ను వీడే యోచనలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ నెల 13న బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరందుకుంది. నన్నపనేనితో పాటు 5 కార్పొరేటర్లు బీజేపీలో చేరే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమయ్యారు నరేందర్. ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పార్టీని వీడారు కడియం శ్రీహరి, అలాగే ఆయన కూతురు కడియం కావ్య. ఆయనతో పాటు ఆరూరి రమేష్ కూడా ఆయన పార్టీ మారారు. ఆరూరి రమేష్ కి బీజేపీ టికెట్ కూడా ఇచ్చింది బరిలో గురించుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ముఖ్యంగా ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు నన్నపనేని నరేందర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, నన్నపనేని నరేందర్ ఎందుకు పార్టీని వీడాలనుకుంటున్నారు? ఇప్పటికే పార్టీలో ప్రభావం తగ్గిపోవడంతో ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉధృతంగా ఉవ్వెత్తున ఎగిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఎంతో మంది ప్రాథమికంగా ఉన్నటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీని వీడిపోతుండడంతో ప్రభావం తగ్గినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరంగల్ నగరము, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంతో మంది కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్ లోకి, మరికొంతమంది జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీలోకి వెళ్లడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే పార్లమెంటు ఎన్నికలకు తేదీ దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అందులో భాగంగానే మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీ నుండి వరంగల్ పార్లమెంటు స్థానానికి టికెట్ కేటాయించినప్పటికీ కూడా కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి చేరడము, అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఇతర పార్టీల వైపు చూడడం కూడా మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా వివిధ చేరికలు కూడా గతంలో జరుగుతూనే ఉన్నాయి. నిన్న స్టేషన్ కనుపూర్ లో కూడా చేరికలు జరిగాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభావాన్ని కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీ వైపు, జాతీయ పార్టీ వైపు చూస్తుంది. అందులో భాగంగానే వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రస్తుతానికైతే 5 కార్పొరేటర్లు, 15 మంది డివిజన్ ప్రెసిడెంట్లు కూడా ఈ నెల 13వ తారీఖు శనివారం రోజున పార్టీ కండువా కప్పుకునేటువంటి పరిస్థితుల్లో గులాబీ గూటి నుండి అలాగే కమలం గూటికి వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులు ఉన్నా కానీ రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని రోజులు పదవులు అనుభవించి ప్రభావాన్ని నిలుపుకున్నటువంటి అన్ని విధాలుగా అనుభవించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ఒక కుదేలవుతున్నటువంటి స్థితి నుండి ఇప్పుడు మిగిలిన పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో అవినీతి ఆరోపణలు, అలాగే ప్రభావం తగ్గడం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఫలితం లేదన్నట్టు భావిస్తున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి, మరికొంతమంది బీజేపీ వైపు చేరుతున్నటువంటి పరిస్థితి. అందులో వెంకటరత్నం, నన్నపనేని నరేందర్ కి సంబంధించి ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకున్న తర్వాత కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎవరైనా రంగంలోకి దిగారా? ఆయన ఉజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పటికీ సమాచారం అంటే ఇప్పుడే గత కొద్ది సమయం క్రితమే ఇటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఎవరు రంగంలోకి దిగలేదు. కాకపోతే ఇంటర్నల్ గా జరుగుతుంది. మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం కొంతమంది స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి వెళితే బాగుంటుందన్నటువంటి సమాచారము, అలాగే తను కూడా ఎప్పటి నుండో మిగిలిన రాజకీయంగా కొంత ఉన్నతి సాధించాలంటే ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికే వెళ్ళాలన్నటువంటి ధోరణి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కార్యకర్తలు, అలాగే నాయకుల సలహాలు, సూచనలు కూడా ఇప్పుడు బీజేపీలోకి వెళితేనే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే మరోసారి కూడా ముచ్చటగా 3వసారి మోదీ ప్రధాని అభ్యర్థి అవుతారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కానీ అంత ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ఉందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వైపే వెళ్తున్నారు. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్నపనేని నరేందర్ గాని అతని అనుచరులను గాని కలిసినట్టుగా మనకు సమాచారం అయితే లేదు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వరంగల్లోనే ఇదివరకు ఉన్నటువంటి మంత్రులు అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే సత్యవతి రాథోడ్ ఇంకా వీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వీరు కూడా సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సచిన్, రైట్, అంటే ఎవరైనా సరే ఒక పార్టీని మారే ఆలోచనకు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు ప్రెసెంట్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో అది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే కడియం కావ్య కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నుంచి వెళ్తున్న మెజారిటీ ఇటు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో
నన్నపనేని నరేంద్రకి సంబంధించి ఎందుకు బీజేపీ వైపు అడుగులేస్తున్నారు? ఆయన అనుచరులు అంటే ఆయన అటువైపు వెళ్తారు అనే అటువైపు వెళ్ళొచ్చనే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు బీజేపీ ఆప్షన్ కింద ఆయన గమనిస్తున్న అంశానికి సంబంధించి ఆయన అనుచరులు ఏమంటున్నారు? ఇప్పటికైతే బీజేపీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూసినా దేశవ్యాప్తంగా చూసినా ఒక సోషల్ మీడియా ద్వారా కూడా ఒక జాతీయ పార్టీల యొక్క ప్రాధాన్యత ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. అందు గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు రాష్ట్రాలలో అంటే గ్రామీణాల క్షేత్రస్థాయిలో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మోడీ ప్రభంజనం కూడా ఊరు వాడవాడలా కూడా ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే రాజకీయాలు తెలియని వాళ్ళకు కూడా మోడీ ఎవరనేది ఒక ఐడియా వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అటువంటప్పుడు జాతీయ రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మొన్న ఇప్పుడు ఆరు రమేష్ కి పార్లమెంటు టికెట్ గా కేటాయించినటువంటి నేపథ్యం మనం చూసాము. అలాగే నన్నపనేని నరేంద్ర కూడా సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే బీసీలకు ప్రాధాన్యత ఎక్కువగా బీజేపీ పార్టీ నుండి వస్తుందన్నటువంటి ఒక నమ్మకాన్ని కూడా ఇక్కడ స్థానిక నాయకులు కార్యకర్తలు కూడా నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంత ఉన్నతమైనటువంటి వర్గాల వరకే స్థానాలు కేటాయిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా టికెట్లు కేటాయించడము గెలిచినటువంటి వాళ్ళ దృష్టిని చూసినట్టయితే ఇది రాజకీయంగా బీసీలకు ప్రాధాన్యత లేదన్నటువంటి వాదన కూడా మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉంటే బీసీలకు కూడా కొంత ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయన్నటువంటి ఒక ఆలోచనలో కూడా కింది స్థాయి వర్గం అలాగే క్షేత్రస్థాయిలో కూడా నడుస్తుంది. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వాళ్ళు కూడా రంగంలోకి దిగి ఎవరైతే ప్రభావాన్ని నిలుపుకున్నారు ఎవరైతే ప్రభావం చూపెట్టగలుగుతారు అనుకున్నటువంటి వాళ్ళను కింది స్థాయి నుండి కూడా వీళ్ళు బీజేపీ పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ రంగంలోకి దిగి ఇటువంటి వారిని పార్టీలో చేర్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. సచిన్ రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వరంగల్లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతోందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ ను వీడే యోచనలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఈ నెల 13న బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే నన్నపనేనితో పాటు 5 కార్పొరేటర్లు బీజేపీలో చేరే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమయ్యారు నరేందర్. వరంగల్ జిల్లాలో ఇప్పటికే పార్టీని వీడారు కడియం శ్రీహరి, కడియం కావ్య, ఆరూరి రమేష్.